నమస్తే, నేను మీ మోనిక. ఈరోజు మనం వార్ 2 తర్వాత ఎన్టీఆర్ సిచ్యువేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎన్టీఆర్‌కి ఏమవుతుందమ్మా? ఎన్టీఆర్ బంగారంలా ఉంటే అని అంటారా? ఖచ్చితంగా సినిమా పరంగా చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఓకే. సినిమా చూసిన తర్వాత సినిమా ఏమో కానీ ఎన్టీఆర్‌ని ఒక ఎమ్మెల్యే తిట్టారు అనే విషయంలో మాత్రం చాలా ఫైర్‌లో ఉన్నారు. ఆ ఫైర్ ఎంతలా ఉంది అంటే ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారో ఆయన ఇంటికెళ్ళి నువ్వు ఎన్టీఆర్‌కి క్షమాపణ చెప్తావా లేదా అని ధర్నా చేసేంత లెవెల్‌లో వాళ్ళ ఫైర్ ఉంది. ఎందుకలా ఉంది? ఆయనేం చేశాడు అనే విషయాల్ని మనం చెప్పడం కంటే కూడా ఖచ్చితంగా ఆయన ఫోన్ కాల్ ఆడియో ఒకటి ఫ్యాన్స్ వరకు చేరి అది హైలైట్ అయింది అనే మాట మాత్రం వాస్తవం. ఎన్టీఆర్ సినిమా గురించి రియాక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా అది గాక తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు మాట్లాడడం అంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్టేనా కాదా? ఎందుకు సినిమాల్ని, పొలిటికల్‌ని కలిపి ఇలా సిట్యుయేషన్స్ చేస్తున్నారు అనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అదే క్రమంలో జనసేన, టీడీపీ కలిసి ఇప్పుడు పొత్తులో నడుస్తుంది గదా! టీడీపీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ఫేవరిజంగా ఉండాలి అని ఒక రకంగా కంకణం కట్టుకుందా అనే పాయింట్ మాత్రం హైలైట్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానంతో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనే పాయింట్‌లో ఎక్కడైతే ఇంతకుముందు 'హరిహర వీరమల్లు' ఫ్లాప్ అయిందో అప్పటినుంచి గూడా మళ్ళీ ఇక్కడ టీడీపీ వాళ్ళంతా వేరే ఎక్కడైనా సినిమా రిలీజ్ అయితే దాని గురించి కామెంట్స్ చేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది చాలా సరదాగా మారిపోయింది అందరికని చెప్పుకోవచ్చు. కానీ ఆ సరదా ఫ్యాన్స్‌ని చాలా హర్ట్ చేసింది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అవును. 'వార్ 2' సినిమా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతారా? లేకపోతే ఆనందిస్తారా? అంటే ఎవరు చూస్తారు ఆ సినిమా అనేని బీప్ వర్డ్స్ కొన్ని యూజ్ చేశారు ఎన్టీఆర్ మీద అనేది ఫ్యాన్స్ యొక్క ఆగ్రహం. బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేది వాళ్ళ వెర్షన్. మనం చూస్తేనేమో సినిమాల్ని, రాజకీయాల్ని కలిపి హడావుడి చేస్తున్నాం. సరే ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? టీడీపీకి సపోర్ట్ చేసి రోడ్ల మీద ప్రచారం చేసిన వ్యక్తే గదా! కానీ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒక వ్యక్తిగా సినిమా హీరోల గురించి మాట్లాడకూడదు. అదీ కాక టీడీపీకి సపోర్ట్ చేసి వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి ఎన్టీఆర్. కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి ఇలా రివర్స్ అవుతున్నారంటే పాయింట్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా అధిష్టానం నుంచి కొన్ని లీకులన్నా రావాలి. లేకపోతే మన అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మనసులో భావాలకు తగ్గట్టుగానే ఇక్కడున్న నేతలంతా కూడా రియాక్ట్ అవుతున్నారని అనుకోవాలి. ఎవరు అధినేత? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయనకి ఎన్టీఆర్‌ని దూరం పెట్టాలన్న ఆలోచన వచ్చింది అనేది మాత్రం ఇన్‌సైడ్‌గా మనందరికి వస్తున్న విషయం. అలా ఉంది కాబట్టే ఎన్టీఆర్‌ని దూరం పెట్టే క్రమంలో ఎమ్మెల్యేలంతా కూడా గ్రడ్జ్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలీదు కదా! మన చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అనుకున్నారో వీళ్ళకి తెలీదు. ఆయన ఆహా! అంటే వీళ్ళు ఆహాహా! అని అర్థం చేసుకునే క్రమంలో ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతున్నారనడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్. దీన్ని ఇంత హైలైట్ చేసేంత వరకు వీళ్ళెళ్లారు అంటే పొలిటికల్‌గా అదే విధంగా సినిమా పరంగా కూడా ఎన్టీఆర్‌ని రాకుండా చేయాలా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూగా మారిపోయింది. ఫ్యాన్స్ ఈ విషయంలోనే హర్ట్ అవుతున్నారు. అంటే ఆయన సినిమాల్ని దెబ్బతీయాలి. ఆయన పొలిటికల్‌గా కూడా రాగూడదు అని మీరందరూ ప్రయత్నిస్తున్నారా అనేది. రీసెంట్‌గా మనం ఒక పాయింట్‌లో చూస్తే ఎన్టీఆర్ తన ప్రెస్ మీట్ ఈ వార్ 2కి సంబంధించి ఏదో జనరల్‌గా పబ్లిక్ ప్రెస్ మీట్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ థింక్. ఆ టైంలో వాళ్ళ ఫ్యాన్స్‌తో మాట్లాడడానికొస్తే ఎన్టీఆర్‌ని హర్ట్ చేసే విధంగా కావాలని కొన్ని గ్రూప్‌లు హర్ట్ చేసే విధంగా ఎన్టీఆర్‌ని క్రిటిసైజ్ చేసే మాటలు మాట్లాడారు అనే ఒక టాపిక్ అయితే రన్ అయింది. అట్ ది సేమ్ టైమ్ అప్పుడు ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. నన్ను మాట్లాడాలా? వెళ్ళిపోవాలా? అని డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్టీఆర్ అప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం కూడా ఈ అన్ని పాయింట్స్ చూస్తే పొలిటికల్‌గా సినిమా పరంగా ఎన్టీఆర్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనే ఒక బాధ ఫ్యాన్స్‌లో ఉండిపోయింది. దానికి రియాక్షన్ దగ్గుబాటి ప్రసాద్ గారు రేపు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలానే ఫ్యాన్స్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడి ఉన్నారు. అటాక్స్ చేశారు. దాన్ని పోలీస్ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ వాళ్ళ మనసులో ఉన్న భావాలు దెబ్బతిన్నాయనేది మాత్రం నిజం. దీనికి తగ్గట్టు రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మనం గమనించాల్సిందే. బట్ ఏంటంటే సినిమాలు, పాలిటిక్స్ అనేవి ఎప్పుడూ ప్రజలను ఆకర్షించే విషయాలు. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం, ఏదో అంశాలని దాచిపెట్టడం కోసం ఇలాంటి విషయాల్ని హైలైట్ చేయడం అనేది పరిపాటిగా మారిందా ప్రభుత్వాలకి అనేది కూడా మనం గమనించాలి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.